అందరికీ నమస్కారం అండి. నా పేరు సారిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు అమేయ. కథ చాలా బాగుంటుందండి. ట్విస్టులతో అట్లుంటుందన్నమాట. బాగుంటుంది. కథలోకి వెళ్ళిపోతాం. రంజన్ చూపిస్తున్న ఉంగరాన్ని చూడగానే ఉలిక్కిపడ్డాను. చెప్పేది వినకుండా వాడి చేతిలోని ఉంగరాన్ని చటుక్కున లాక్కున్నాను. నా చర్యకి వాడు షాక్ అయ్యాడు. నా వైపే వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు. దూరం నుంచే ఆ బంగారు ఉంగరం మీద చెక్కి ఉన్న ఏ అనే ఇంగ్లీష్ అక్షరాన్ని గుర్తుపట్టాను. అది నాకు బాగా పరిచయమైన ఉంగరం. 100 ఉంగరాలు ఉన్నా దాన్ని గుర్తుపట్టగలను. ఎందుకంటే అది నా అమేయది. ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే ప్రారంభమైన నా అలజడి దాని స్పర్శతో తారాస్థాయికి చేరుకున్నట్లయింది. దాంతో ఏదో తెలియని ఉద్వేగం నన్ను ఆవరించింది. అందమైన అమేయ రూపం నా కళ్ళ ముందు కదిలాడింది. గతం గుర్తుకు వచ్చి మనస్సు బాధతో మూలిగింది. నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతవరకు రాతి మనిషిలా బతుకుతున్న నాలో ఈ సున్నితమైన భావావేశమేమిటో నాకే అర్థం కాకుండా ఉంది. నా ఎదురుగా నిలబడి ఉన్న రంజన్, గోవిందు, శివల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వాళ్ళు ముగ్గురు కళ్ళప్పగించి చూస్తున్నారు. నన్నెప్పుడు అలా చూడలేదు వాళ్ళు. అందుకే మాటా పలుకు లేక బొమ్మల్లా నిలబడిపోయారు. "ఈ ఉంగరం ఎక్కడ దొరికిందిరా?" అని అడుగుతున్న నా స్వరంలో ఆతృత స్పష్టంగా తెలుస్తుంది. "అన్నా, అది" అంటూ నిదానంగా చెప్పబోతుంటే నాకు ఒళ్ళు మండింది. "త్వరగా చెప్పకుండా నానుస్తావేంట్రా ఎదవా" అని గదమాయించాను. "అదే అన్నా, ఎవడో డబ్బు అవసరమై తాకట్టు పెట్టి 10,000 పట్టుకెళ్ళాడు" అని గబగబా చెప్పాడు. "ఎక్కడున్నాడు వాడు? వెంటనే పిలుచుకురా" అన్నాను. "వాడెక్కడ దొరుకుతాడన్నా, వాడు వెళ్ళిపోయి 2 గంటలయ్యింది" అన్నాడు భయంగా చూస్తూ. "మరి ఇంత లేటుగా తగలడ్డావేంట్రా? ఎక్కడ చచ్చావు ఇప్పటిదాకా" అంటూ అరిచాను అసహనంగా. ఇంత అర్జెంట్ వ్యవహారం అనుకోలేదు. ఆ పళ్ళ కొట్టు కాశీగాడి బాకీ వసూలు చేసుకురమ్మని ఈ ఉదయం 100 సార్లు చెప్పావు కదా, అదే ముఖ్యం అనుకొని అంటూ నీళ్లు నమిలాడు. "ఆ మాట నిజమే కదా" అనుకుంటూ శాంతించాను. "ఇంతకు వాడెలా ఉన్నాడు? ఇదివరలో ఎప్పుడైనా చూసావా? పాత కస్టమరా?" అంటూ ప్రశ్నలు కురిపించాను. "లేదన్నా, వాడినెప్పుడు మనం చూడలేదు. మన ఊరు వాడు కాదనుకుంటా. చూడ్డానికి ఎలా ఉన్నాడు? మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టగలవా?" "తప్పకుండా. మంచి ఒడ్డు పొడుగుతో సినిమా హీరోలా ఉన్నాడన్నా. కానీ తాగుడికి బాగా అలవాటు పడ్డవాడిలా ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. బట్టలు ఖరీదైనవే గానీ బాగా మాసిపోయి నలిగిపోయి ఉన్నాయి. బహుశా మందు కోసమే అప్పు చేసుంటాడు" అన్నాడు రంజన్. "సరే, టైం వేస్ట్ చేయకుండా మీ ముగ్గురు బయలుదేరండి. ఊర్లో ఉన్న బార్లు, మందు షాపులు అన్నీ వెతకండి. ఎలాగైనా వాడిని పట్టుకురండి" అంటూ ఆర్డర్ వేశాను. వాళ్ళు వెంటనే బయలుదేరారు. ఆ ఉంగరాన్నే చూస్తూ చాలాసేపు గడిపేశాను. అమేయ జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కింది. తీయనైన బాధతో నలిగిపోయాను. కాలేజీ రోజుల్లో నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆమె ధనవంతుల అమ్మాయి. కాలేజీకి రోజూ కారులోనే వచ్చేది. నాదేమో సైకిల్ స్థాయి. అయినా ఆమెను పిచ్చిగా ప్రేమించాను. ఎలాగైనా పెళ్లి చేసుకొని నా దానిగా చేసుకోవాలని తహతహలాడాను. నా ప్రేమ వ్యక్తం చేస్తే అంగీకరించకపోగా అనే చిన్న ఆశ ఉంది. ఛీ, కొడుతుందేమో అన్న భయం కూడా ఉంది. అయినా ధైర్యం చేసి నా మనసులోని మాట చెప్పేశాను. అమేయ వెంటనే సమాధానం చెప్పలేదు. నా వైపు జాలిగా చూస్తూ చిన్న నవ్వు నవ్వింది. "నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి రఘువీర్. ఇప్పటిదాకా నీ స్థాయి వాళ్ళెవరూ నాకిలా ప్రపోజ్ చేయలేదు. నా మాటలు నీకు బాధ కలిగించవచ్చు. అయినా చెప్పక తప్పదు. నీలో ఏమి చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలి?"
ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నన్ను నువ్వు ఎలా పోషించగలవు? నా కోరికలు ఎలా తీర్చగలవు? నేనే కాదు, నాలాంటి ఏ ఆడపిల్ల నిన్ను పెళ్ళాడడానికి ముందుకు రాదు. కలల్లో బతక్కు, వాస్తవంలోకి రా. చదువు మీద శ్రద్ధ పెట్టు, మంచి ఉద్యోగం సంపాదించుకో. అప్పుడు ఆలోచించు కానీ పెళ్ళి గురించి. అప్పుడైనా నేను నీకు అందననుకో అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది. ఫలితం ముందే ఊహించిన ఏ మూలనో చిన్న ఆశ. ఆ ఆశ అడుగంటిపోయింది. బాధ తట్టుకోలేకపోయాను. ఒంటరిగా కూర్చొని చాలా రోజులు ఏడ్చాను. డబ్బు సంపాదించాలన్న కోరిక నాలో రోజు రోజుకు బలపడసాగింది. ఎలాగైనా డబ్బు గడించాలి, ఏ దారైనా పర్లేదు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించేయాలి. అప్పుడు అమేయనిచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్ననే అడగాలి అనుకుంటూ కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. చదువు మానేసి వరంగల్ వదిలి విజయవాడ వచ్చేసాను. బతకడానికి ఎన్నో పనులు చేశాను. డబ్బు గడించడానికి అడ్డమైన దారులు తొక్కాను. ఎన్నో వ్యాపారాలు చేశాను. చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను. అదే అన్నిటికన్నా లాభసాటిగా ఉంది. ఎక్కువ వడ్డీలకు అప్పులివ్వడం, సరైన మనుషులను పెట్టి వసూలు చేసుకోవడం నాకు కష్టం కాలేదు. పోలీసులకు లంచమిచ్చి వాళ్ళ సమస్య లేకుండా చూసుకున్నాను. డబ్బు వసూలు చేసుకోవడంలో ఎంతకు తెగించడానికైనా వెనుకాడలేదు. కానీ నా ఆశ మాత్రం తీరలేదు. అప్పటికే అమేయకు పెళ్ళైపోయిందని, భర్తతో వరంగల్ విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది. మళ్ళీ బాధతో నలిగిపోయాను. ఏడాది తర్వాత బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని మరింత ధనవంతుణ్ణయ్యాను. ఇంతకు అతనెవరు? ఆమె భర్త? అదే నిజమైతే అమేయ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్లేనా? ఆమె నాకు దక్కకపోయినా హాయిగా జీవిస్తూ ఉంటుందని అనుకునేవాణ్ణి ఇన్నాళ్ళు. నా ఊహ కరెక్ట్ కాదా? ఆమె ఎక్కడుందో ఏమో అని తలపోస్తున్న నాకు ఆ ఆలోచనలు చిత్రంగా తోచాయి. నాకు దక్కని అమేయ గురించి బాధపడుతున్నానేమిటి? సంతోషించాలి కదా అనుకుంటే నాకే విచిత్రంగా అనిపించింది. అయితే ఇప్పటికీ అమేయని నేను ప్రేమిస్తున్నానన్నమాట అనుకున్నాను. 2 గంటలు గడిచినా ఏ వివరాలు అందకపోయేసరికి చాలా అశాంతితో వేగిపోతున్నాను. ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను. ఇంతలో మా ఆవిడ నుంచి ఫోన్. భోజనానికి రాలేదేం? టైం చూసుకున్నారా? 2 దాటింది. తొందరగా రండి, చిన్నాడికి జ్వరంగా ఉంది. ఇలాంటప్పుడైనా ఇంటి పట్టున ఉండొచ్చుగా. ఎంతసేపు డబ్బు సంపాదనే అంటూ దెబ్బుతోంది అనసూయ. ఈరోజు చాలా పనుంది, భోజనానికి రావడం కుదరదు అని ముక్తసరిగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. మరో గంట తరువాత ముఖాలు వేలాడేసుకొని వచ్చారు ముగ్గురు. వాళ్ళని చూస్తుంటేనే తెలుస్తోంది అతను దొరకలేదన్న విషయం. అప్పుడు నా మనసులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. ఒరేయ్, వాడికి క్యాష్ ఇచ్చావా? ఫోన్పే చేశావా అని అడిగాను ఆతృతగా. అప్పుడు వాడికి కూడా వెలిగినట్లుంది. ఉత్సాహంగా ఫోన్ బయటకు తీశాడు. ఆ మాట ముందే చెబితే 3 గంటల శ్రమ వృధా అయ్యేది కాదు అంటూ చకచకా ఫోన్లో వెతికి అతని పేరు శ్రవణ్ అని చెప్పి అతని నెంబర్ కూడా పైకి చదివాడు. ఇంకేమిటి ఆలస్యం, ఫోన్ చెయ్యి వెంటనే అని అరిచాను. రంజన్ 3 సార్లు ప్రయత్నించాడు కానీ శ్రవణ్ ఫోను ఎత్తలేదు. నీరసంగా పెదవి విరిచాడు రంజన్. ఏం పర్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి లైవ్ లొకేషన్ కనుక్కోమను అన్నాను హుషారుగా. సూపర్ ఐడియా, ఇప్పుడే వెళ్తాను అంటూ రంజన్ బయటికి నడిచాడు. సుమారు గంట తర్వాత వచ్చాడు రంజన్. వాడితో ఎవరూ లేకపోయేసరికి డీలా పడ్డాను. ఏమైందిరా, వాడు దొరకలేదా అన్నాను నీరసంగా. వాడిది వైజాగ్ అన్నా. ఇప్పుడు వాడు బస్సులో వైజాగ్ వెళ్తున్నాడు. ఫుల్లుగా తాగేసి బస్ ఎక్కేసి ఉంటాడు, అందుకే ఫోన్ తీయలేదు. వాడి నెంబర్ సహాయంతో మన ఎస్ఐ గారు చాలా వివరాలు సేకరించారు. ఇదిగో, ఇది నీకు ఇమ్మన్నారు
అంటూ ఒక కాగితం నాకు అందించాడు. ఆతృతగా అది లాక్కొని అందులో ఉన్న వివరాలు చదివాను. చదవటం పూర్తిగానే మనసంతా చేదుగా అయిపోయింది. నా మనుషులను బయటికి పొమ్మంట్లు సైగ చేశాను. శ్రవణ్ అమేయ భర్తే. వ్యాపారంలో బాగా దెబ్బతిని దీనస్థితిలో ఉన్నాడని తెలియగానే ముందు కాస్త బాధ కలిగినా అమేయను సొంతం చేసుకోవడానికి ఒక దారి దొరికిందని సంతోషం వేసింది. మర్నాడే వైజాగ్ బయలుదేరాను. నాకున్న కార్లలో అతి ఖరీదైన BMW కార్లో. వెళ్ళే ముందు అద్దంలో అతి బరువైన నా బంగారు గొలుసు, చేతికున్న వజ్రపు ఉంగరాలు, బ్రేస్లెట్ చూసుకొని సంతృప్తితో తలాడించాను. కారు అమేయ ఇంటి ముందు ఆగింది. 3 వరుస గదులున్న సాధారణమైన చిన్న ఇల్లది. లోపలికి అడుగుపెట్టిన నన్ను గుర్తుపట్టలేదు అమేయ. నా పేరు, వివరాలు చెప్పాక ఆమె ముఖంలో వెలుగు కనిపించింది. అటూ ఇటూ చూసి పిల్లలు కనబడరేం? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉండాలే అన్నాను. నేను తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు టేబుల్ మీద పెడుతూ. వాటి అవసరం లేదు, మా ఇంట్లో పిల్లలు లేరు అనగానే అబ్బో ఇదొక శుభవార్త అనుకొని ఆనందపడ్డాను లోపలే. అది సరే, చాలా గొప్పవాడివి అయిపోయావే. ఇంతకు ఏం వ్యాపారం చేస్తున్నావేంటి? అంది నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని పట్టి పట్టి చూస్తూ. గర్వంగా నవ్వాను కుర్చీలో కూర్చుంటూ. చాలా వ్యాపారాలు చేస్తున్నా, చివరకు ఫైనాన్స్లో సెటిల్ అయ్యాను. అది బాగా కలిసొచ్చింది అన్నాను నవ్వుతూ. అవును, ఇప్పుడు ఆ వ్యాపారమే బాగుంది. ఇక్కడ కూడా ఎందుకు పనికిరాని వాళ్ళు చాలామంది కోట్లు పడగలెత్తారు అంటున్న అమేయ మామూలుగా అందో, నాకు చొరక తగిలించాలని అందో అర్థం కాక కాస్త ఇబ్బంది పడ్డాను. అది గ్రహించినట్లుంది. అయ్యో, నిన్ను ఉద్దేశించి అనలేదు అంది. ఆ మాట నేను నమ్మలేదు. కావాలనే అందన్న మాట అనుకున్నాను కసిగా. ప్రతీకారం తీర్చుకోవడానికి నేను కూడా ఒక మాట విసిరాను. ఏరి మీ ఆయన కనబడరేం అన్నాను నాంది పలుకుతూ. పని మీద బయటికి వెళ్ళారు అంది. ఏ పని? మందు పనా? కిసుక్కున నవ్వాను. ఆమె ముఖం మాడిపోయింది. అయినా చురుకుగా సమాధానం చెప్పింది. అవును, ఆ పని మీదే అంది సిగ్గుపడకుండా, సంకోచించకుండా. అటువంటి సమాధానం ఊహించని నేను ఉక్కిరిబిక్కిరి అయ్యాను. అయినా వెంటనే తేరుకొని నాకు అన్ని విషయాలు తెలుసు, నా దగ్గర ఏమీ దాచొద్దు అంటుండగా అడ్డు తగిలి ఏదో చెప్పబోతూ మాట మార్చింది. సరే, నువ్వే చెప్పు, నేను అడ్డుపడను. నాతో ఏదో చెప్పాలనేగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు అంది. మీ ఆయన పెద్ద తాగుబోతు అన్న విషయం నిన్ననే తెలిసింది అంటూ నిన్న జరిగిన వృత్తాంతమంతా చెప్పి ఉంగరం అద్దివ్వబోయాను. ఆమె తీసుకోవడానికి సుతరాము ఇష్టపడలేదు. అబ్బో, ఆత్మాభిమానం అనుకున్నాను మనసులో. ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నావు, నీ మనసులో ఏముందో నిక్కసంగా చెప్పు అని అమేయ అన్న మాటకి కాస్త సందేహించాను. కాసేపు కబుర్లలో పెట్టి అప్పుడు చెప్పాలని అనుకున్నా ఆమె ఇచ్చిన చొరవతో మొహమాట పడకుండా చెప్పడం మొదలుపెట్టాను. కాలేజీ రోజుల్లో నీతో ఏం మాట్లాడాలన్నా ధైర్యం చాలేదు కాదు. ఇప్పుడు ధైర్యం పుష్కలంగా ఉంది. సూటిగా ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోకు. నాతో వచ్చేయ్. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకీ బ్రతుకు? కనీస అవసరాలు తీర్చలేని తాగుబోతు మొగుడితో ఎందుకు కష్టాలు పడుతున్నావు? పిల్లలు కలిగే భాగ్యం కూడా లేని సంసారం ఎందుకంటావు అని అడుగుతున్నానే గాని అమేయ ఏ క్షణాన విరుచుకుపడుతుందో అని భయపడుతూనే ఉన్నాను. కానీ ఆమె ప్రశాంతంగా వింటూనే ఉంది. నా పని సులువు అయిపోతున్నందుకు ఉబ్బి తబ్బుబ్బి అయిపోయాను. మరి నీ భార్య పిల్లలు? నీకా సమస్య ఉండదు. నీకు ప్రత్యేకంగా ఒక భవనం కేటాయిస్తాను, సకల సదుపాయాలతో.
అంటే ఉంచుకుంటావా? ఛ! అదేం మాట? నువ్వలా ఫీలయితే నా పెళ్ళాం, పిల్లల్ని వదిలేస్తా. నీకన్నా నాకెవ్వరు ఎక్కువ కాదు. ఇప్పటికీ నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? అందులో ఏ సందేహం లేదు అంటున్న నన్ను నేను తమాయించుకోలేకపోతున్నాను. ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. నా మీద నీకున్నది ప్రేమ కాదు, కామం అనగానే నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదేం తిరకాసు అనుకున్నాను. నా గురించి చాలా తెలుసుకొని వచ్చానని అనుకున్నావు. నా గురించి, నా సంసారం గురించి నీకు ఏమీ తెలియదు. నా భర్త నువ్వు అనుకున్నట్లు తాగుబోతు కాదు. నీకు చాలా విషయాలు చెప్పాలి, నాతో రా అంటూ ముందుకు నడిచింది. ఆమెను చూస్తూ వెర్రివాడిలా ఆమెను అనుసరించాను. నేరుగా పూజల గదిలోకి తీసుకెళ్ళి, చూడు, బాగా చూడు, వాడే నా కన్న కొడుకు. 6 నెలల క్రితమే క్యాన్సర్తో చనిపోయాడు. వాడిని బ్రతికించుకోవడానికి మా వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఉన్న ఆస్తంతా వాడి కోసమే కరిగిపోయింది. వాడిని ఎలాగైనా బ్రతికించుకోవాలి అన్న ధ్యాసలో పడి వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో మా పరిస్థితి దారుణంగా మారింది. బాగా బతికిన రోజుల్లో స్నేహితులను నమ్మి 30 లక్షలకు పైనే వాళ్లకు సహాయం చేశారు. మా పరిస్థితి ఇంత మిశ్రమంగా ఉన్నా వాళ్ళు ఆ బాకీలు తీర్చడం లేదు. ఆ పని మీదే నిన్న విజయవాడ వచ్చారు. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉండడంతో పక్కా తాగుబోతు అని మీ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పావు కదా. మా మామగారు వారం రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి పగలు ఆయన్ని కనిపెట్టుకుంటూ జన్మనిచ్చిన తండ్రి గురించి నిద్రాహారాలు లేకుండా తపిస్తూ ఉండే ఆయన మీ వాళ్లకు తాగుబోతులా కనిపించాడన్నమాట. వైజాగ్లో ఉన్న మిత్రులు మళ్ళీ దగా చేసేసరికి ఏం చేయాలో తెలియక హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయన ఉంగరాన్ని తాకట్టు పెట్టారు. నువ్వు వచ్చే ముందే హాస్పిటల్ నుంచి వచ్చారు. మందులేవో కావాలంటే ఆ పని మీదే బయటికి వెళ్ళారు. అందుకే మందు పని మీద మీ ఆయన బయటికెళ్ళారా అని నువ్వు వెటకారం చేసినప్పుడు అవునన్నట్లు సమాధానం చెప్పాను కావాలనే అంటూ వత్తి పలుకుతుంటే ఆమె మాటల్లో శ్లేష నాకు అర్థమై తలదించుకున్నాను. ఒక విధంగా ఆయన ఇక్కడ లేకపోవడమే మంచిదయ్యింది. దయచేసి మా వారు తిరిగి రాకముందే ఇక్కడి నుండి బయలుదేరు. ఇకనైనా మనిషిలా బతుకు అంటూ వీధి వైపు చెయ్యి చూపిస్తున్న అమేయ మొహం చూడలేక సిగ్గుతో తలదించుకొని బయటికి నడిచాను. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా. అమేయ అంటే అర్థమేమిటో ఒకసారి గూగుల్లో చూడు అంటున్న ఆమె మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. యాంత్రికంగా కారులో కూర్చున్నానే గాని చాలాసేపటి వరకు ఆ షాక్లోంచి తేరుకోలేకపోయాను. ఆ తర్వాత అమేయ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. అమేయ అంటే హద్దులు లేనిది అని అర్థం. గుడ్డిగా ఆమెను అందుకోవడానికి ప్రయత్నించాను. నాకన్నా మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అనుకుంటూ నన్ను నేనే తిట్టుకున్నాను. ఏడాది తరువాత అమేయ జీవితం గాడిలో పడింది. శ్రవణ్ బాకీలన్నీ తిరిగి వచ్చేశాయి. వ్యాపారం పుంజుకుంది. వాళ్ళ స్థాయిలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. దానికి కారణం నేనేనని వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. శ్రవణ్కి బాకీ ఉన్న వారంతా మా ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి నా పలుకుబడి ఉపయోగించి వాళ్ళను బెదిరించేసరికి తొందరగానే దారిలోకొచ్చారు. నా తప్పును దిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకిచ్చినందుకు ఆనందపడ్డాను. ఇంతేనండి కథ. కథ చాలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మీకు కనుక ఈ కథ నచ్చినట్లు ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇలాంటి మంచి మంచి కథలు